నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న చంద్రబాబు నాయుడు గారు పత్రికా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ పత్రికా సమావేశం యొక్క సారాంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించి అల్లకల్లోలం సృష్టించి జనజీవనాన్ని స్తంభింపచేసి అభివృద్ధిని అడ్డుకునే విధంగా పావులు కదుపుతున్నట్లు స్పష్టంగా చెప్పుకొచ్చారు. దానికి ఉదాహరణలు కూడా ప్రస్తావిస్తూ అనంతపురంలో ఎవరో వాళ్ళ కార్యకర్త చనిపోయినప్పుడు పరామర్శించడానికి వెళ్ళి అక్కడ బల ప్రదర్శన చేయడము, అదేవిధంగా తెనాలికి సంబంధించి గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, అదేవిధంగా రౌడీలు, గూండాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకుని శిక్షిస్తే వాళ్లకు ఏ విధంగా సపోర్ట్ చేశాడో, అదేవిధంగా నిన్న పొదిలిలో గూండాలను వేసుకెళ్ళి ఏ విధంగా రచ్చ చేశారో, ఈ మొత్తం ఇన్సిడెంట్స్లను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలాగా ప్రవర్తిస్తున్నాడని, ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చర్యలకు చేపడితే వదిలిపెట్టేది లేదని ఇప్పటి వరకు చంద్రబాబు మంచితనాన్నే చూశారు. ఇక ముందు చూపిస్తా చంద్రబాబు ఏమిటనేది అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఇక చూడండి, జగన్ నీ సంగతి తెలుస్తా, ఇప్పటి వరకు నా మంచితనమే చూశారు, ఇకపై ఎవరిని ఉపేక్షించేది లేదు. రాజశేఖర్ రెడ్డి గారు కొడుకనో లేదా మాజీ ముఖ్యమంత్రి అనో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందనో ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దు. నా మంచితనం అయిపోయింది, ఇక ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, పొదిలిలో గూండాలను వెంటేసుకెళ్ళి రౌడీజం చేస్తారా? దేవతల రాజధానిని వేశ్యల రాజధాని అంటారా? వాస్తవంగా సాక్షి డిబేట్లో వాళ్ళిద్దరితో కొమ్మినేని మరియు ఆ కృష్ణంరాజు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిని సమర్థించడం మరొక హైలైట్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు గమ్మును నింటేనైనా ఏ బాధ లేకుండా ఉండేది, దాన్ని సమర్థిస్తూ అమాయకులను అరెస్ట్ చేస్తారని ట్విట్టర్ వేదికగా ఇంత పొడుగు ట్వీట్ వేశాడు. ఇక్కడ చూడండి, రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలన్నదే జగన్ కుట్ర, త్వరలో ఆధారాలతో సహా ఎండగడతా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి తేలు లాంటి వాడు, ఆ తేలు శివలింగం మీద ఉంది కాబట్టి చెప్పుతో కొట్టలేకపోతున్నాము, లేకపోతే ఎప్పుడో అతని పని అయిపోయేదని కూడా చెప్పాడు. ఆ శివలింగాన్ని చూసి ఉన్నాము, కానీ సమయం అయితే వస్తుంది ఆ తేలుకు దూల తీరిపోతుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు తన మంచితనమే చూశారని, ఇకపై ఎవరిని ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ను హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం నాడు ఉండవల్లిలో తన క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సరం అయినటువంటి నేపథ్యంలో ఏమేమి చేశాడు, ఇంకా 4 సంవత్సరాలు ఏమి చేయబోతాడు అనేటువంటి విషయం మీద, అదేవిధంగా తల్లికి వందనం నిన్న ప్రకటించారు, దాని గురించి కూడా చర్చించడం జరిగింది. కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించే ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ సాహించము, ఆధారాలతో ఎండగడతాము. జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో, ఇప్పటి వరకు నా మంచితనమే చూసావు, ఇక ముందుంది నీకు ముసళ్ళ పండగ, ఇటువంటి కార్యక్రమాలకు ఇక చెక్ పెట్టు, సాంప్రదాయ రాజకీయాలు చెయ్యి అని కూడా చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.